హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 3 యాప్స్ బిట్కాయిన్ ఎర్నింగ్ యాప్స్ 3 తెలుసుకుందాం. ఒకటి వచ్చి బిట్కాయిన్ మైనర్ యాప్, ఇదొకటి. నెక్స్ట్ వచ్చి ఐడల్ మైన్ ఎర్నింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. తర్వాత బిట్కాయిన్ మైనింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. దీని గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం మనము. ఈ రెండిటి గురించి తెలుసుకుందాము. ఇవి ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం ప్లేస్టోర్లో వెళ్ళి ఇక్కడ బిట్ మైనింగ్ యాప్ చూద్దాము. ఇది ఆల్రెడీ ఎలా లాగిన్ కావాలా, ఎలా దీన్ని రిజిస్ట్రేషన్ కావాలో ఇంతకుముందు వీడియోలో చెప్పాను. తర్వాత వచ్చి మైనర్ ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది జీమెయిల్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. దీంట్లో మనం బీటీసీ సంతోషిస్ ఎర్న్ చేయొచ్చు. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఉంటుంది, మనకి స్టార్టింగ్లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇలా వస్తుంది. అన్లాక్ అంటే మనం ఇక్కడ కాయిన్స్ ఎర్న్ చేసి ఉంటాం కదా, ఆటోమేటిక్గా మీరు లాక్ చేసినప్పుడు ఇలా ఎర్న్ ఉంటుంది. కాయిన్స్ లేనప్పుడు ఫస్ట్ ఇది క్లిక్ చేసి మనం కొన్ని కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 minute అట్లా ఇది క్లిక్ చేసిన తర్వాత కాయిన్స్ ఆటోమేటిక్గా ఎర్న్ అయినాక ఇట్లా అన్లాక్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇది అన్లాక్ చేసినందుకు మనం ఇలా అప్గ్రేడ్ చేసుకొని తర్వాత ఇవి కానీ ఇట్లా చేసుకున్న తర్వాత మనకి కాయిన్ ఎర్న్ అయిన తర్వాత ఇక్కడ బీటీసీ ఉంది కదా, ఇవి క్లిక్ చేస్తే ఇవి సంతోషిస్ అనమాట. బీటీసీ సంతోషిస్ డైలీ మనం వచ్చి 25 సంతోషిస్ రీడీమ్ తీసుకొచ్చి అది జెడ్బీడీకి విత్డ్రా పెట్టుకోవచ్చు. ఈడ లాగిన్, నేను ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి మీరు ఈడ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జీమెయిల్తో రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాంట్లో కేవైసీ అనేది ఉంటుంది. కేవైసీకి వచ్చి మనము ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, మనం ఫోటో తీసుకోవాలి. ఆధార్ కార్డు అంటే ఫ్రంట్ బ్యాక్ 2 ఫోటోలు తీసుకొని మన సెల్ఫీ అడుగుతుంది. మన సెల్ఫీ ఇచ్చిన తర్వాత అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత దీంట్లో లాగిన్ అంటే ఇట్లా మనం దీనికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసిన తర్వాత కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత 24 hours తర్వాత మనం రీడీమ్ చేసుకునేకి వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ జెడ్బీడీ యాప్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను నేను. డైలీ మనం 25 సంతోష్ తీసుకోవచ్చు. దీంట్లోకి 3 dots మీద జీమెయిల్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంటుంది కేవైసీ అని. ఐడి వెరిఫికేషన్ ఉంటుంది. ఇది నేము, జీమెయిల్ అండ్ ఐడి వెరిఫికేషను నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసినాను. ఐడి వెరిఫికేషన్ కానీ వెరిఫై అయిపోయింది. మనం కంప్లీట్ చేసిన తర్వాతే మనకి విత్డ్రాల్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి, దీంట్లో ఇంతకుముందు ఉండేవి కానీ నేను స్వీడ్ యాప్కి ట్రాన్స్ఫర్ చేశాను.
ఇవి సంతోషిస్ అనమాట. 304 సంతోషిస్ ఉన్నాయి, అంటే 21 రూపీస్ అనమాట. మనం ఇది వేరే యాప్ కానీ, మనం స్పీడ్ యాప్కి కానీ దీన్ని తీసుకొని మనం, లేకపోతే సెండ్ ఆప్షన్ క్లిక్ చేసి మనం వేరే వెబ్సైట్కి కానీ వేరే యాప్స్కి కానీ మనం తీసుకొని దాని నుంచి మనం బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చూడండి 304 ఉంది కదా. ఇప్పుడు నేను ఇది రీడీమ్ చేస్తాను. దీంట్లో రీడీమ్ ఆప్షన్ మీద 100 ఉన్నాయి కదా, డైలీ 25 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు మనం. విత్ ఇన్ వర్క్ ఏముండదు. ఒక సెకండ్ వచ్చి మీరు డైలీ దీంట్లో వచ్చి ఇంకా సక్సెస్ఫుల్ అయింది కదా, దీంట్లో వచ్చి నేను ఇంకోటి చూపిస్తాను మీకు. ఈడ డైలీ చెకింగ్ అనేది ఉంటుంది. ఈడ క్లిక్ చేయండి. ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇట్లా డైలీ నేను ఇది క్లిక్ చేసి నేను వన్ డే రాకపోయినా కానీ మనకి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. నిన్న తీసుకున్నందుకు నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది ఇది. ఇలా లెవెల్ వైజ్ సెకండ్ రోజు 2, థర్డ్ రోజు 3, ఫోర్త్ రోజు 4, ఇట్లా 5 సంతోషిస్ వస్తున్నాయి అన్నమాట డైలీవి. ఊరినే అయిన తర్వాత ఇది చెకింగ్, డైలీ చెకింగ్, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డైలీ చెకింగ్ ఉంది చూడండి, ఇది ఇలా క్లైమ్, ఇది ఏదో ఒకటి ఎర్న్ అవుతుంది అనమాట. దీంట్లోనే ఇట్లా చూడండి, వన్ డే నిన్న తీసుకున్నందుకు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది నాకు. వన్ డే, థర్డ్ డే వచ్చి 20 సంతోషిస్ ఉంది. ఇంకా మళ్ళీ 6th డే, తర్వాత వచ్చి మళ్ళీ 12th డే, ఇలా పెరుక్కుంటూ పోతుంది. మనము డైలీ చెకింగ్ చేసుకోవాలి. డైలీ వచ్చి మనం ఒకసారి అన్నీ క్లెయిమ్ చేసుకొని చెకింగ్ చేసుకొని అప్డేట్ యాప్ని అప్డేట్ చేసుకొని అలా చేసుకోవాలి. డైలీ ఒకసారి వచ్చి మనం క్లెయిమ్ చేసుకుంటే చాలు. డైలీ 25 సంతోషిస్ విత్డ్రా పెట్టుకోవచ్చు. యాడ్స్ వస్తాయి, అంటే దీంట్లో ఎక్కువ యాడ్స్ రావు, మనం స్కిప్ చేయొచ్చు నేను యాడ్ని చూడుకోకుండా. మీకు ఇది చూపిస్తా, ఫస్ట్ నుంచి ఎలా వస్తుందో మీకు చూపిస్తా చూడండి. నేను సేల్ చేసేస్తున్నా ఇప్పుడు. ఇవన్నీ ఎర్న్ చేసిందంతా నేను కన్వర్ట్ చేసి సేల్ చేసేస్తే ఇక చూపిస్తాను మీకు. అయిపోయింది. ఫస్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది. 5 అన్లాక్ చేసినాను. మళ్ళీ ఇవి రావాలంటే కొంచెం ఆగినాక కానీ వస్తుంది, లేకపోతే మీరు క్లిక్ చేసినా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చూడండి, క్లిక్ చేసి ఇట్లా అన్లాక్ కొట్టేది, ఇలా అప్గ్రేడ్ చేసుకోండి. మనకి ఎక్కువ ఎర్న్ అవుతుంది అనమాట అప్గ్రేడ్ చేసుకున్నట్లల్లా. ఇక్కడ ఇవి ఉంటాయి, ఇది క్లెయిమ్ చేసుకోండి. ఇలా మళ్ళీ టుమారో, ఈరోజు తీసుకోదు, ఇంకా మళ్ళీ టుమారో 7 minutes తర్వాత వచ్చినా ఈరోజు మళ్ళీ విత్డ్రా తీసుకోదు, మళ్ళీ టుమారో. ఇలా చూడండి, ఆటోమేటిక్గా మనం క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా ఇవి ఎర్న్ అవుతుంటుంది అనమాట. ఇక కాయిన్స్ అనేవి యాడ్ అవుతుంటాయి ఆటోమేటిక్గా. చూడండి, ఇలా ఓకేనా. తర్వాత వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే యాడ్స్ వస్తుంది. నేను ఒక్క నిమిషం మళ్ళీ ఓపెన్ చేద్దాం. మనం లెవెల్ వైజ్ దాటుకుంటూ పోతున్నట్లల్లా మనకి సంతోషిస్ పెరుగుతుంటాయి. ఇందాక 75 ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి నాకు 83 వచ్చినాయి. ఆటోమేటిక్గా యాడ్ అవుతుంటాయి. మనం లెవెల్ వైజ్ ఇక్కడ ఇట్లా లెవెల్ వైజ్ పోయినట్లల్లా
2 లెవెల్ దాటినామనుకో, ఇప్పుడు ఈ ఒక లెవెల్ దాటినా, ఈ లెవెల్ దాటితే మళ్ళీ 5 సంతోషిస్ అట్లా యాడ్ అవుతాయి నాకు. అలా ఇది క్లిక్ చేసిన తర్వాత ఈడ నేను ఒక కోడ్ ఇచ్చింటా, ఈడ ఎంటర్ చేయండి. కోడ్ ఎంటర్ చేసి చూడండి, ఇక్కడ కోడ్ ఎంటర్ చేసి ఓకే కొట్టండి. క్లెయిమ్ చేసుకోండి. ఇది నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసా కాబట్టి నేను కోడ్ ఈడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ కోడు నేను వీడియో కింద కానీ ఇచ్చింటాను. ఈ కోడ్ ఎంటర్, ఈ కోడ్ వచ్చి ఈడ ఎంటర్ చేసుకొని క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చి దీంట్లోనే ఇంకొక మైనర్గానే ఉంది. అంటే మనం లెవెల్ వైజ్ దాటినట్లల్లా ఆటోమేటిక్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు 83 ఉంది కదా, నాకు మళ్ళీ యాడ్ అయినాయి, 4 యాడ్ అయినాయి, 4 సంతోష్ యాడ్ అయినాయి. ఓపెన్ అవుతుంది, యాడ్ అయినాయి. ఇక్కడ ఇంకోటి ఉంటుంది, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. అంటే లెవెల్ వైజ్ అయినట్లల్లా వాళ్ళు మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేయొచ్చు మనము. ఇక్కడ కానంతే మనం లెవెల్ వైజ్ దాటినట్లల్లా మనకి ఇక్కడ క్లెయిమ్ చేసినట్టు చూడండి. 3rd లెవెల్కి వస్తే 5 సంతోష్, ఇలా 4th లెవెల్, ఇలా లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ దాటుకొని పోయినట్లల్లా 10th లెవెల్ 100 వస్తాయి, 100 సంతోష్. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, మళ్ళీ వేరు అట్లా వస్తుంది. దీని గురించి అర్థమైంది అనుకుంటున్నా నేను. తర్వాత ఐడల్ మైన్, దీని గురించి తెలుసుకుందాం. ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది కానీ అంతే, ఇది కానీ మనకి ఇలా దీన్ని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా అప్గ్రేడ్ చూసారా, ఇది అప్గ్రేడ్ అయిపోతుంది. ఇట్లా మనం 2 minutes 1 minute ఇట్లా వర్క్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినామనుకో, ఆటోమేటిక్గా అది లెవెల్ ఈజీ అవుతుంది, ఇంక్రీజ్ అవుతాయి. సంతోషిస్ కానీ ఇంక్రీజ్ అవుతాయి, మనకి అప్గ్రేడ్ చేసినట్లల్లా సంతోషిస్ పెరుగుతాయి. యాప్ ఇన్స్టాల్ చేస్తేనే అయిపోయి, ఇది లాగిన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ అనేది ఇక్కడ కానీ ఇట్లా అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఇచ్చింటారు మనకి కాయిన్స్ ఎర్న్ అయిన వెంటనే మనకి అప్గ్రేడ్ పెరుగుతుంది. ఇట్లాగా చూడండి, ఇలా ఈడ సంతోషిస్తున్నాయి కదా, ఇవి క్లిక్ చేస్తున్నా నేను. చూసారా, ఇది కానీ ZBDకి వస్తుంది రీడింగ్. ఒక్క నిమిషం, ఇందాక 104 ఉంది కదా, మనం 25 సంతోష్ తీసుకున్నాము. చూడండి, క్లైమ్ అయినాయి అవి. ఇప్పుడు మళ్ళీ 25 దీని నుంచి తీసుకుందాం రీడింగు. దీని నుంచి 36 ఉన్నాయి కదా, చూద్దాం ఎంత ఇస్తుందో ఇది. చూసారు, సక్సెస్ అయిపోయింది. 11 కాయిన్స్, 11 సంతోషిస్ ఒకటి ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు చూడండి, ఇది అప్గ్రేడ్ చేద్దాం. ఇట్లా అప్గ్రేడ్ చేయాలా, అప్గ్రేడ్ చేస్తే 1 సంతోషిస్ పెరిగింది. మళ్ళీ ఇలా ఇవి వచ్చి యాడ్ అయినాయా లేదు చూపిస్తాను మీకు. 329 ఉన్నాయి కదా, ఇప్పుడు చూద్దాం. చూడండి, 54 ఇవి కానీ యాడ్ అయినాయి. అదో ఇక్కడ హిస్టరీ ఇక్కడ ఉంది.
ఇది ఇందాక తీసుకెళ్ళింది, ఇది ఇందాక 2 యాప్స్లో దీంట్లోకి రీడింగ్ చేసుకున్నాం మనము. ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ పోతుంటే ఇది పెరుగుతుంటుంది. ఇలా ఎక్కువసేపు కానీ చేయాల్సింది మళ్ళీ డైలీ వచ్చి ఒక 5 మినిట్స్ ఈ 2 యాప్స్లో వర్క్ చేసామనుకో డైలీ 50 సంతోషిస్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా అప్గ్రేడ్ చేయాల. ఇలా డైలీ వచ్చి చూడండి 11 ఉన్నాయి కదా, అప్పుడే 2 కాయిన్స్ పెరిగినాయి. ఇలా క్లిక్ ఆటోమేటిక్గా అది చెప్తూ ఉంటుంది మనం ఏం చేయాలని. చూసారా, మనకు అర్థమైపోతుంది అనమాట ఆటోమేటిక్గా. తర్వాత వచ్చి ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో వచ్చి మనం కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కేవైసీకి వచ్చి ఐడి ప్రూఫ్, మనం ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫొటోస్ 2 అప్లోడ్ చేసి మన ఫేస్ సెల్ఫీ అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత బిట్ కాయిన్ మైనర్ చూసుకుందాం. బిట్ కాయిన్ మైనింగ్ ఇది డైలీ క్లైమ్ ఇక్కడ ఉంటుంది. డైలీ క్లైము ఇది ఈడ వీడియో చూడాల్సి ఉంటుంది. ఇట్లా క్లిక్ చేసి 35 వీడియోస్ చూడాలి మనం డైలీ. చూడండి, యాడ్ అయిపోగానే ఇట్లా వస్తుంది. ఈడ క్లిక్ చేసి మనం బ్యాక్ రావచ్చు. అది క్లెయిమ్ సక్సెస్ అవుతుంది, యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ డైలీ మనం ఎన్ని క్లెయిమ్ చేసుకున్నాం, ఇది ఎంత టైం వరకు ఉంటుంది. ఇది 22 అవర్స్ వరకు ఉంటుంది, ఇది 23 అవర్స్. ఇప్పుడు మనం క్లెయిమ్ చేసుకుంటే మళ్ళీ ఈ టైం వరకు మనకి ఈ మైనింగ్ అనేది అవుతూనే ఉంటుంది. ఇక్కడ మైనింగ్ అవుతూనే ఉంటుంది. మనము ఇక్కడ మీకు ఎలా లాగిన్ కావాలో చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ మనం ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయాలి ఉంటుంది. ఇన్వైట్ కోడ్ వచ్చి నేను కింద కామెంట్స్ కింద ప్రొవైడ్ చేస్తాను, వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. అయిన తర్వాత కనెక్టింగ్ విత్ గూగుల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు వచ్చి గూగుల్ అంటే గూగుల్ ఓపెన్ అవుతుంది. అంటే జీమెయిల్స్ ఉంటాయి కదా, అక్కడ ఓపెన్ అవుతుంది. జీమెయిల్స్ ఓపెన్ అయితే మీరు ఆ జీమెయిల్తో లాగిన్ కావాలనుకున్నారో ఆ జీమెయిల్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ఓపెన్ అవుతుంది. చూడండి, వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ రేపటి వరకు నేను వీడియోస్ అన్ని 35 వీడియోస్ చూశాను. 35 వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు 12కి అంటే 12 వస్తుంది కదా మనకి, అప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుంది. నైట్ 12 మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనకి వీలైనప్పుడు టుడే మనకి ఎప్పుడన్నా వీలు కానీ అప్పుడు ఓపెన్ చేసి వీడియోస్ చూస్తే మనకి మైనింగ్ అనేది ఎర్న్ అవుతుంది. ఇది మనం రిఫరల్ చూద్దాం, ఇన్వైట్ చూద్దాం, ఇది విత్డ్రాల్ చూద్దాము. చూడండి, ఇక్కడ 0.6025 సంతోషిస్ ఉన్నాయి కదా, వీటిని మనం విత్డ్రాల్ పెట్టుకుందాము. విత్డ్రాల్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. వ్యాలెట్ మీద క్లిక్ చేసి ఈడ విత్డ్రాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్ విత్డ్రాల్ ఇంతకుముందు పెట్టిన విత్డ్రాల్ సక్సెస్ అయినాయి. ఈడ విత్డ్రాల్ మీద క్లిక్ చేసి మనం ఈడ క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసి ఇది దీనికన్నా పెట్టుకోవచ్చు. దీని నుంచి మళ్ళీ స్పీడ్ యాప్కే కదా తీసుకుంటున్నాను నేను విత్డ్రాల్. స్పీడ్ యాప్కి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసి మనకి ఎన్ని సంతోషిస్ ఉన్నాయో అంత పడుతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలంటుంది. మనము ఇది స్పీడ్ యాప్లో అడ్రస్ తీసుకోవాల్సి ఉంటుంది. స్పీడ్ యాప్ ఇది ఉంది కదా, చూడండి స్పీడ్ యాప్లో ఇక్కడ కింద ఐడి ఉంది కదా, ఇది మనం ఇట్లా కాపీ చేసుకొని
ఇక్కడ అప్లై చేద్దాము. అప్లై చేసిన వెంటనే విత్డ్రాల్ కొట్టాల్సి ఉంటుంది. చూడండి, కన్ఫర్మ్ మీద చేయాలి. కన్ఫర్మ్ విత్డ్రాల్ తీసినాం కదా, ఇక్కడ 1732 ఉన్నాయి కదా సంతోషిస్, 1732 సంతోషిస్ ఉన్నాయి. ఇప్పుడు క్లెయిమ్ అవుతుందో లేదు చూద్దాము. మనం ఎన్ని తీసుకున్నాం సంతోషిస్? 25 తీసుకున్నాం కదా, చూస్తాము యాడ్ అవుతాయి లేవో. ఇన్స్టాంట్గా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇవి 1 సెకండ్ 2 మినిట్స్లో యాడ్ అవుతాయి. చూడండి, యాడ్ అయినాయి. నాకు ఇప్పుడు వచ్చింది చూడండి, ఇది 25 సంతోషిస్ వచ్చాయి. చూడండి, ఇక్కడ యాడ్ అయింది అప్పుడే. ఇందాక 32 ఉన్నాయి కదా, ఇప్పుడు 57 అయింది. ఇలా ఇందులో అయితే స్పీడ్ యాప్లో కేవైసీ ఏం లేదు. మనం ఊనే కానీ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మనం లాగిన్ అయ్యి తీసుకోవచ్చు. ఓకే గైస్, రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు నేను చేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎంత ఎర్న్ చేస్తే దీంట్లో వీడియోలు చూడాలి. ఇంతకుముందు 2 వీడియోస్లో మనం వీడియోలు కానీ చూసే పని లేదు. దీంట్లో వీడియోలు చూసే పని లేదు. దీంట్లో వీడియోలు చూడాల్సి ఉంటుంది. ఇవి రెండిట్లో అవసరం లేదు. మనకి ఇన్స్టాంట్గా విత్డ్రాల్ ఇస్తాయి కాబట్టి మనము వర్క్ లేకుండా మనము ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు. రోజు 50 సంతోషిస్ మనము ZBDకి యాప్కి మనం పంపించుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ గైస్.